రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. కొనేవారు లేక అమ్మేవారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పెట్టిన పెట్టుబడులు రాక బిల్డర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇన్నాళ్లు సజావుగా సాగిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, లావాదేవీలు ఇప్పుడు ఒక్కసారిగా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ అంటూ లేకపోవడం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్కు శాపంలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా భయాలతో హైదరాబాద్లో భారీ సంఖ్యలో ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సొంతిల్లు మధ్యతరగతి ప్రజల జీవిత కల స్వప్నం. ఈ కలలు ఇప్పుడు చెదిరిపోతున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ స్వరూపం, ప్రభుత్వ విధానాలు అన్నీ కలిసి రాష్ట్రంలో సగటు కుటుంబాల సొంతింటి కలను చెదిమేశాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. కొనేవారు లేక అమ్మేవారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. పెట్టిన పెట్టుబడులు రాక బిల్డర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో కరోనా నాటి పరిస్థితులు మళ్లీ దాపురించాయి. 2020-21లో కోవిడ్ కారణంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 4.81 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. 2021-22 తొలి 6 నెలల్లో 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తర్వాత రెండేండ్లు వరుసగా 6 నెలల్లోనే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కేవలం 9.19 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 2021-22 కన్నా తక్కువ. కోవిడ్ రెండో వేవ్, మూడో వేవ్ ముప్పును కూడా తట్టుకున్న రాష్ట్ర రియల్ ఎస్టేటు రంగం ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో అంతకు మించిన విపత్తును ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రియల్ ఎస్టేట్ మార్కెట్కు ప్రధాన కేంద్రమైన హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులు యావత్ విపణినే ప్రభావితం చేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి శివారు ప్రాంతాల్లో ఎక్కడిదక్కడే అన్నట్లు తయారైంది. కొల్లూరులో హాల్మార్క్ ప్రాజెక్టు నిలిచిపోయింది. మరెన్నో ప్రాజెక్టులది ఇదే పరిస్థితి. 100-200 గజాల్లో ఇండిపెండెంట్ హౌజులు నిర్మించిన వారి కష్టాలైతే అన్నీ ఇన్ని కావు. మార్కెట్ బావుంది కదా అని అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టిన వారిని నష్టాలు వెంటాడుతున్నాయి. 10 నుండి 20 ప్లాట్లతో నిర్మించిన అపార్ట్మెంట్లలో పనులకు బిల్డర్లు విరామం ప్రకటించారు. అమ్మకాల్లేక బిల్డర్లు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు సజావుగా సాగిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, లావాదేవీలు ఇప్పుడు ఒక్కసారిగా నిలిచిపోవడంతో చేతుల్లో పైసల్లేని దుస్థితి నెలకొంటుంది. బ్యాంకులు రుణాలిచ్చేందుకు మొహం చాటేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి 9.5 పెరుగుతూ పోయిన భూముల ధరలు ఇప్పుడు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అంతటా రియల్ ఎస్టేట్ భూమ్ ఏర్పడింది. ఎందరో మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. కానీ రియల్ ఎస్టేట్ డౌన్తో అంతా తలకిందులవుతోంది. రియల్ ఎస్టేట్లో నెలకొన్న మందగమనం రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని ఆవిరి చేసింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ 30% పడిపోయింది. గత నెలలో 650 కోట్ల రూపాయలు విలువ చేసే 80,000 లావాదేవీలే నమోదయ్యాయి. హైడ్రా రాకతో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి శివారు ప్రాంతంలో రియల్ ఎస్టేటు లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయాయి. జులైతో పోల్చితే ఆగస్టు రిజిస్ట్రేషన్లు 27.39% తగ్గగా ఆదాయం 30% పడిపోయింది. హైడ్రా రాకముందు జులైలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 1,531 కోట్ల ఆదాయం రాగా సెప్టెంబర్ నాటికి 770 కోట్లకు పడిపోయింది. హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ అంటేనే హాట్ కేక్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నగరంలో ఆఫీసు స్పేస్లకు డిమాండే కరువైంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ గ్రేడ్ ఆఫీసు బిల్డింగ్లు చాలా వరకు ఖాళీగానే దర్శనమిస్తుండడం ఇందుకు అద్దం పడుతోంది. 15 లక్షల చదరపు అడుగుల నుంచి 50 లక్షల చదరపు అడుగుల వరకున్న ఆఫీసు స్పేస్లు లీజింగ్కు నోచుకోవడం లేదు. కొత్త కంపెనీల రాక, పెట్టుబడులు లేక ఆఫీసు స్పేసు కళ తప్పింది. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఐటీ, డాటా కంపెనీలు
పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ భారీగానే నిర్మాణాలు జరిగాయి. కానీ ప్రభుత్వం మారడం, వ్యాపార, పారిశ్రామిక రంగాలు నిరాధారణకు గురవడంతో మార్కెట్లోనూ ఆ నీరసం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ అంటూ లేకపోవడం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్కు శాపంలా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపై కూడా ఇలాగే ఉంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ దారుణంగా దెబ్బతింటుందని, అనుబంధ రంగాలు కోలుకోలేవని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.